హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం కాంట్రాక్ట్ 2లో ఓకే, సో కంటిన్యూస్ గ్యారంటీ గురించి చూస్తున్నాం అనమాట. సో కంటిన్యూస్ గ్యారంటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ అంటే ఏంటి? గ్యారంటీ అంటే ష్యూరిటీ లెక్క. సో ఇన్ కేస్ మనం ఎవరి దగ్గర అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, గ్యారంటీ కింద మనము ఎవరినన్నా పెడతాం కదా. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ష్యూరిటీ కింద, మన గ్యారంటీ కింద ఒక పర్సన్ని పెడతాం అనమాట. ఇన్ కేస్ మనము డిఫాల్ట్ అయితే, మనం కట్టలేని పరిస్థితిలో మనం కట్టకపోతే వాళ్ళు అనేది గ్యారంటీ కింద ఉండేసి వాళ్ళు కంపల్సరీ కట్టవలసి వస్తుంది అనమాట. అదే అనమాట. సో ఇక్కడ మనకు కంటిన్యూస్ గ్యారంటీ అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా, కంటిన్యూస్ అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ కాకుండా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ అనమాట. సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కు మనకు ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఏ కంటిన్యూస్ గ్యారంటీ ఈజ్ ఎ టైప్ గ్యారంటీ దట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ద సింగిల్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువ జరిగేదాన్ని కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ అంటారు అనమాట. ఓకే, ఇట్ అప్లైస్ ఏ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కంటిన్యూస్ కోర్స్ ఓకే డీలింగ్ బిట్వీన్ ద క్రెడిటర్ అండ్ ప్రిన్సిపల్ డెబ్టర్. ఎవరైతే క్రెడిటర్ ఎవరైతే అప్పిస్తారో, ప్రిన్సిపల్ డెబ్టర్ ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ జరిగేదానికి గ్యారంటీగా ఉండేవాళ్ళు దాన్ని కంటిన్యూస్ గ్యారంటీ అంటారు. ఓకే, సో మామూలుగా అయితే ఏంది, సింగిల్ ఉంటుంది కదా, ఇదేంటంటే కంటిన్యూస్ గ్యారంటీ కంటిన్యూస్ ఉంటుంది. సో ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే అంటిల్ ఇట్ విల్ బి రివోక్డ్. ఓకే, సో మనము మాన్యువల్ గా రివోక్ చేసేంత వరకు ఇది అవైల్ ఉంటుంది అనమాట, కంటిన్యూస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫ్యూచర్స్ వచ్చేసి ఏంటంటే కీ ఫీచర్స్. సో కవర్ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఒక ట్రాన్సాక్షన్ కాకుండా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కు ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆపరేట్స్ అంటిల్ ఇట్ ఈస్ రివోక్డ్. సో ఇదేంటంటే మనం మాన్యువల్ గా రివోక్ ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళు రివోక్ చేసేంత వరకు ఇది మన ఇది కంటిన్యూస్ గా ఇది అప్లికబుల్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఫ్యూచర్ లయబిలిటీ. ఫ్యూచర్ లయబిలిటీ అంటే ఇప్పుడు దాకా కాకుండా ఇంత ముందు మనం తీసుకునే అప్పులకు కానీ ప్రతి దానికి కానీ ఇది ఫ్యూచర్ మనం తీసుకుపోయే వాళ్ళు ఎవరైతే ప్రిన్సిపల్ డెబ్టర్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోయే దానికి మనము గ్యారంటీ కింద ఉంటాం అనమాట. రివోకబుల్ ఇదేంటంటే మనము దీన్ని ఎప్పుడైనా రివోక్ చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ కే వర్తిస్తుంది. ఆల్రెడీ ఏదైతే ట్రాన్సాక్షన్ తీసుకున్నారో దానికి మాత్రం మనం లయబుల్ ఉంటాం. ఓకే, సో ఇది వచ్చేసి కీ ఫీచర్స్. మనం లీగల్ ప్రొవిజన్స్ కింద చూసినట్లయితే ఇది ఇండియన్ కాంట్రాక్ట్ 1872 ప్రకారం ఉంటుంది. సో 122, 129 to 131 అనేది 129 అనేది ఏంటంటే గ్యారంటీ ఎట్లా సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటుంది, కంటిన్యూస్ గ్యారంటీ అనేది ఏంది డిఫైన్ చేస్తుంది అనమాట. సో 130 ఏంటంటే ఇది మనము నోటీస్ ఇచ్చేసి మనం ఎట్లా రివోక్ చేస్తాం అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 131 అనేది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ డెత్ జరిగినప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా ఎవరైతే గ్యారంటీ ఉంటారో వాళ్ళు రివోక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ పర్సన్ లేడు కాబట్టి అతను లయబుల్ కాడు అనమాట. ఓకే, సో ఇది మనకు. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే a person promises to pay bank all the money to a company borrows from a bank. ఓకే, సో ఒక పర్సన్ అనేది ఏంటంటే సపోజ్ ఒక డైరెక్టర్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. ఓకే, సో ఆ కంపెనీ ఏదైతే అమౌంట్ బారో చేసుకుంటుందో బ్యాంకు నుంచి దానికి ఈయన గ్యారంటీ కింద ఉండనమాట. సో అది ఎప్పటి వరకు లిమిట్ అప్ టు 50 lakhs వరకు ఈయన గ్యారంటీ ఉండనమాట. సో ది ప్రామిస్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, and covers the any future loans until it is cancelled or the limit is reached. సో ఇక్కడ ఏమైతుంది, సో మన కంపెనీ అనేది ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుందో ప్రతి దానికి ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో అతను లయబుల్ ఉంటాడు అనమాట. ఫ్యూచర్ లోన్స్ గురించి ఎప్పటి వరకు ఉంటాడు, అంటిల్ హీ క్యాన్సల్డ్. ఇతనన్నా క్యాన్సిల్ చేయాలా, లేకుంటే ఆ లిమిట్స్ ఇచ్చారు కదా 50 lakhs అదన్నా రీచ్ అయ్యే వరకు ఇది కంటిన్యూస్ గ్యారంటీ అనేది అప్లికబుల్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసినట్లయితే సప్లై ఆఫ్ కాంట్రాక్ట్స్. సప్లయర్ బ్రింగ్స్ ఐటమ్స్ టు ఏ బిజినెస్ ఆఫన్. సప్లయర్ అన్నట్టు ఏంటంటే ప్రతిసారి వాళ్ళ బిజినెస్ తగ్గట్టు ఐటమ్స్ తీసుకొచ్చా ఉంటాడు. ఏ గ్యారంటర్ ప్రామిస్ టు పే ఆల్ ద సప్లయర్స్. ఓకే, సో దిస్ ఈజ్ లాంగ్ లాస్టింగ్ ప్రామిస్. సో ఇక్కడ మనకి ఏంటంటే లిమిట్ అదంతా ఏం మెన్షన్ చేయలేడు. సో ఇక్కడ గ్యారంటర్ ఎవరైతే ఉన్నారో ఈ సప్లయర్స్ ఏదైతే ప్రతి దానికి అతను లయబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ టర్మినేషన్ ఎట్లా చేయొచ్చు మనము, ఈ కంటిన్యూస్ గ్యారంటీ అనేది టర్మినేషన్ ఎట్లా చేయొచ్చు అంటే బై నోటీస్ ఇచ్చేసి మనం చేయొచ్చు అనమాట. మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసి మనము లేదు బాస్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్లకు నేను లయబుల్ కాదు అంటే మనం చెప్పొచ్చు అనమాట. అంతేగాని ఇది
పాస్ట్ యాక్షన్స్ కి అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన దానికి మాత్రం మనం లయబుల్ ఉంటాము. ఫ్యూచర్ లో జరగబోయే దానికి మాత్రం మనము నోటీస్ ఇచ్చేసి మనము రివోక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బై డెత్ ఆఫ్ ద గ్యారంటర్, ఎవరైతే చనిపోతారు, గ్యారంటీ ఉన్న వాళ్ళు చనిపోతారు, తర్వాత ఫ్యూచర్ జరిగే దానికి అతను లయబుల్ కాదనమాట. బై డిఫాల్ట్ చనిపోయినప్పుడు అతను అనేది లయబుల్ కాడు అనమాట. కాకపోతే ఎగ్జిస్టింగ్ దానికి మాత్రం ఈయన లయబుల్ ఉంటాడు. వాళ్ళ ఎవరైతే వాళ్ళ హైర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే అతనికి ఏమైనా సంబంధించిన ఆస్తులు అవి ఉంటే మాత్రం దాంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంది బై నొవేషన్ ఆర్ డిశ్చార్జ్ ఇన్ జనరల్ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్స్. ఇదేంటంటే ఇప్పటిదాకా చెప్పినాం కదా, కండిషన్స్ బట్టి ఇట మనము దీన్ని రివోక్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కేస్ లాస్ వచ్చేసి మనకు 2 కేస్ లాస్ ఉన్నాయండి. ఇది ఇంపార్టెంట్ కేస్ లాస్ మనకు, అఫోర్డ్ వర్సెస్ డేవిస్ అంటని. సో ఇక్కడ ఏం చేసిండంటే ది డిఫెండెంట్, ఎవరైతే డిఫెండెంట్ ఉండో ఆయన ప్రామిస్ చేసిండు అనమాట. అంటే ఓకే, బ్యాంక్ ప్రామిస్ చేసిన దట్ హీ వుడ్ గివ్ గ్యారంటీ రీపేమెంట్ ఎనీ బిల్స్ డిస్కౌంటెడ్ టు ద కస్టమర్స్. ఏదైతే డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఇచ్చిర్రో అతను నేను పే చేస్తా అంటని ఫర్ నెక్స్ట్ 12 months కి ఇస్తా అన్నట్లు అతను గ్యారంటీ చేసిండు అనమాట. సో దాంట్లో ఇంకో కండిషన్ ఏం పెట్టిండంటే అప్ టు 600 pounds వరకు ఇస్తా అన్నట్లు అతను గ్యారంటీ ఇచ్చిండు అనమాట. సో బిఫోర్ ద 12 months expired, ది డిఫెండెంట్ రివోక్ ద గ్యారంటీ బై నోటీస్. సో 12 months వరకు ఇనిషియల్ గా ఇచ్చిండు కదా, 12 months కాకముందే ఎవరైతే గ్యారంటీ ఇస్తారో అతను నోటీస్ ఇచ్చేసి నేను రివోక్ అవుతున్నా అంటే చెప్పేస్తాడు అనమాట. సో డిస్పైట్ దిస్ రివోకేషన్ ది ప్లెంటిఫ్ కంటిన్యూడ్ డిస్కౌంటింగ్ ద బిల్స్ టు ద డేవిస్. అంటే ఈ రివోకేషన్ అయిన తర్వాత కూడా ఏదైతే బ్యాంక్ ఉందో ఓకే, ప్లెంటిఫ్ కు అమౌంట్ డిస్కౌంట్ దాని మీద ఇస్తా ఉంటారు అనమాట. ఓకే. సో తర్వాత ఏమైతుందంటే సో డేవిస్ అనేటువంటి డిఫాల్ట్ అయిపోతారు, ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫాల్ట్ అవుతారు అనమాట. ది ప్లెంటిఫ్ సూట్ ద డిఫెండెంట్. ఓకే. సో క్లైమింగ్ రిమైనింగ్ లయబుల్ హ్యాస్ ఎ గ్యారంటీ వాస్ ఫర్ 12 months. సో వాళ్ళు ఏంటంటే బ్యాంక్ అనేది కోర్టుల కేసెస్, ఇతను 12 months అగ్రీ అయ్యిండు, ఇతను మొత్తం పే చేయాలి అన్నట్లు. కాకపోతే ఏంటంటే ఇతను ఆల్రెడీ నోటీస్ ఇచ్చిండు కాబట్టి ఇది లైబులా కాదా అనేది ఇష్యూ అనమాట. సో ఇష్యూ ఏంది, కుడ్ ఏ గ్యారంటర్ రివోక్ ద కంటిన్యూ గ్యారంటీ బిఫోర్ ద పీరియడ్ స్టేటెడ్ ఇన్ ద అగ్రిమెంట్. 12 months కన్నా ముందే అతను రివోక్ చేసిండు కదా, ఇది వ్యాలిడా కాదా అంటది. సో జడ్జిమెంట్ ఏంటంటే ది గ్యారంటర్ కుడ్ రివోక్ ది గ్యారంటీ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ద ఫర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్. ఓకే. సో గ్యారంటర్ అనడం వాళ్ళ రైట్స్ ఉంటాయి అనమాట. ఎనీ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ కి ఎప్పుడైనా సరే రివోక్ కావచ్చు. ఓకే. సో నేను నోటీస్ ఇచ్చేసి నేను పలానా దానికి నేను లయబుల్ కాదు అంటే కాదు అన్నట్లేనమాట. సో అప్పటి నుంచి కాదు అన్నట్లేనమాట. ది కోర్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ కంటిన్యూస్ గ్యారంటీ ఈస్ స్టాండింగ్ ఆఫర్ ఓకే టు ఏ క్రెడిటర్ విచ్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద యాక్సెప్టెన్స్. సో ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేసే ముందు ఎప్పుడైనా సరే రివోక్ చెయ్యొచ్చు అంటే కోర్టు తెరిపించింది. ఓకే. సో హౌవర్ ది గ్యారంటీ రిమైన్ లయబుల్ ఫర్ అప్లికేషన్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ బిఫోర్ రివోకేషన్. కాకపోతే ఏంటంటే ఈ రివోకేషన్ కన్నా ముందు ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో దానికి మాత్రము గ్యారంటర్ అనేది లయబుల్ అనమాట. ఇప్పుడు సెకండ్ కేసులో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ మూలా శంకర్ అంటే ఇది కేసులో అనమాట. ఇక్కడ ఏంటంటే ఎస్బీఐ గ్యారంటెడ్ లోన్స్ టు ఏ షుగర్ ఫ్యాక్టరీ. సో ఎస్బీఐ అనేది షుగర్ ఫ్యాక్టరీకి ఒక లోన్ ఇచ్చింది మూలశంకరికి అని. ఏ షూరిటీ గ్యారంటర్ ఎవరైతే ఇందో వాళ్ళు కంటిన్యూస్ గ్యారంటీ ఇస్తారు ఫర్ ఫ్యూచర్ అడ్వాన్సెస్. ఓకే. అప్ టు సర్టన్ లిమిట్ వరకు ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ గురించి ఒక గ్యారంటర్ అనేది ఇస్తాడు అనమాట. లాటర్ ది షుగర్ ఫ్యాక్టరీ డిఫాల్టెడ్. తర్వాత ఏమైందంటే షుగర్ ఫ్యాక్టరీ అనేది అమౌంట్ కట్టదు అనమాట. ది గ్యారంటర్ ఆర్గ్యూ దట్ ద లయబిలిటీ హ్యాస్ ఎండెడ్ బికాస్ ది బ్యాంక్ హ్యాడ్ వేరీడ్ ద టైమ్స్ ఆఫ్ ద లోన్ వితౌట్ ద హిస్ కన్సెంట్. సో ఇప్పుడు బ్యాంకు సంబంధించి ఉంటది కదా, సపోజ్ మనకు రెపో రేట్స్ దాని ప్రకారం ఇట మనకు రేట్స్ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అనమాట. సో ఈ గ్యారంటర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఆర్గ్యూ చేసింది అనమాట, టర్మ్స్ ఆర్ కండిషన్స్ చేంజ్ అయినాయి నేను కట్టను అన్నట్లు. తర్వాత ఏంటంటే ది బ్యాంక్ ఈస్ క్లైమ్డ్ గ్యారంటీ వాజ్ ద కౌంటింగ్ వన్ కవరింగ్ ఆల్ ట్రాన్సాక్షన్ అంటిల్ ఎక్స్ప్లిసిట్లీ రివోక్డ్. అతను రివోకేషన్ లెటర్ అయితే మనకు ఇయ్యలేడు, అందుకోసమే అతను కంటిన్యూస్ గ్యారంటీ అప్లై చేసిండు కాబట్టి మాకు అమౌంట్ రావాలనేది బ్యాంక్ అనేది క్లెయిమ్ చేస్తాడు. ఇష్యూ ఏంటంటే వాజ్ ద గ్యారంటర్ లయబుల్ ఓకే ఫర్ ఫ్యూచర్ అడ్వాన్సెస్ ఓకే అండర్ కంటిన్యూయింగ్ గ్యారంటీ. సో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అతను చిన్న టర్మ్స్ చేంజ్ చేసిండు కాబట్టి ఇది కంటిన్యూస్ గ్యారంటీ ఇది వర్తిస్తుందా కాదా అనేది ఇష్యూ అనమాట. సో ఇక్కడ కోర్టు ఏం తెరిపిస్తుంది అంటే
ది గ్యారంటీ వాజ్ ఇండిడెడ్ ఏ కంటిన్యూ గ్యారంటీ. సో ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో వాళ్ళు కంటిన్యూ గ్యారంటీ గురించి ఇచ్చారు. ది గ్యారంటర్ వాజ్ లయబుల్ ఫర్ ఆల్ ద అడ్వాన్సెస్ మేడ్ బై ద బ్యాంక్ టు ద షుగర్ ఫ్యాక్టరీ అంటిల్ గ్యారంటీ. సో ఇది రివోకేషన్ అనేది చేయలేదు కాబట్టి ఏదైతే అడ్వాన్సెస్ ఇచ్చారో అన్నిటికీ గ్యారంటర్ అనేది లయబుల్ అనమాట. ఓకే, ది కోర్ట్ అబ్జర్వ్ దట్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ డిశ్చార్జ్ అండర్ లా. సో కోర్ట్ ఏమంటుందంటే టర్మ్స్ అండ్ కండిషన్ అనేది చిన్న అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఓన్లీ మెటీరియల్ వేరియన్స్ వితౌట్ కన్సెంట్ అంటే సపోజ్ అతనికి ఒక పర్టికులర్ గూడ్స్ గురించి ఇస్తే అతను వేరే గూడ్స్ కి అయితే అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఫలానా పర్టికులర్ గూడ్స్ అంటే మెన్షన్ చేస్తే ఆ గూడ్స్ గురించి అప్లై అవుతుంది. ఇంకోటి ఏంటంటే మాన్యువల్ గా నోటీస్ ఇచ్చేసి రివోకేషన్ ఇచ్చిన కాదు, ఇన్ కేస్ డెత్ జరిగినట కాదు, అప్పుడు లేకుంటే మాత్రం కంటిన్యూస్ గ్యారంటీ అనేది ఉంటది అనేది తీర్పు అనమాట ఇది. ఓకే, సో కంటిన్యూస్ గ్యారంటీ అంటే అర్థమైంది కదా. ఇది సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ గురించి ఉంటది. ఇది ఎప్పుడైనా రివోకేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు రివోకేషన్ చేయకపోయినా ఎవరైతే గ్యారంటీ పర్సన్ ఉంటారో అతను చనిపోయినా కూడా ఆటోమేటిక్ గా గ్యారంటీ అనేది రివోక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్ కంటిన్యూస్ గ్యారంటీ గురించి. సో మనము కాంట్రాక్ట్ లాలో ప్రతి టాపిక్ అనేది మనం కవర్ చేస్తాము. మీరు ఈ ప్లే లిస్ట్ ని చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించిన నోట్స్ కూడా మనకు డిస్క్రిప్షన్ లో కానీ ఫస్ట్ కామెంట్ లో కానీ ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.